బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. మా అమ్మ నా వేగిరపాటు గమనించి, ఇప్పుడే ప్రయాణమా నాయనా అన్నది. అవును అన్నాను. ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను బట్టలు సవరించుకునేసరికి నాకు తొందరగా ఫలహారమూ పాలు అందించింది. మా నాన్న అప్పటికే లేచి పొలం వెళ్ళిపోయారు. నేను మా అమ్మతో చెప్పి బయలుదేరాను. మా అమ్మ నన్ను ఆశీర్వదించి, అక్కడ వారు నా కార్యం సంగతి ఏమైనా తలపెడితే, నువ్వేమీ ఇప్పుడు కాదని అప్పుడు కాదని అనక మాట్లాడక ఊరుకో అని నా సమాధానం వినిపించుకోకుండా నవ్వుకుంటూ లోపలకు చక్కాబోయింది. నీ కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని తొందరగా ఉంటే నువ్వు తెచ్చుకో, నాకేం అభ్యంతరం లేదు, నా సంగతి నేను చూసుకుంటాన్లే అని నేను వీధిలోకి వచ్చి భీమవరం ప్రయాణం సాగించాను. భీమవరం చేరేటప్పటికి దాదాపు 2 జాములైంది. మా మామగారు అప్పటికే భోంచేసి కోర్టుకు వెళ్ళిపోయారు. బండి గుమ్మంలో ఆగేసరికి నా మనోహరి వీధి గుమ్మంలో నుంచుని నా రాకకు ఎదురుతెన్నులు చూస్తూ గుమ్మంలో నా బండి ఆగి నేను బండిలోనుంచి దిగగానే నన్ను చూసి వికసిత పద్మమై ఊరుకుంది. మామూలు లాంఛనాలు యోగక్షేమాలు అయిన తరువాత నా స్నానమూ భోజనాదికములు కూడా ముగించుకుని గదిలోకి వెళ్లి కూర్చున్న ఉత్తరక్షణంలోనే సరస్వతి ప్రత్యక్షమైంది. ఇంకనక్కడ కూర్చుని సాయంకాలం 3 గంటల వరకు విరామం లేకుండా ఏదో కలకలారావము చేస్తూనే ఉన్నది. అంతసేపు తనొక్కతే మాట్లాడిందో నేను కూడా మాట్లాడేనో, ఇంతకు ఎవరేమి మాట్లాడేమో జ్ఞాపకం రావడం లేదు. ఎవరో పిలిచినట్లుగా హఠాత్తుగా నా భార్య లోపలకు వెళ్లి ఫలహారం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అది ముగించి నేను దుస్తులు మార్చుకుని నా స్నేహితుడు రాజును చూడ్డానికి వెళ్లాను. మేమిద్దరం అక్కడా ఇక్కడా తిరిగి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చేసరికి మా మామగారు నాకోసం కనిపెట్టుకున్నారు. మేముభయులమూ భోజనం చేసి చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ రాత్రి పొద్దుపోయే వరకు కాలక్షేపం చేసుకుని ఎవరిదారిని వారు పడుకోవడానికి వెళ్ళిపోయాం. మా మామగారి వివిధ విషయ పరిజ్ఞానం, భాషా పాండిత్యం, లోకజ్ఞానము వీటన్నిటికీ తోడు వారి సౌమ్యతా చూచి ముగ్ధుడినయ్యాను. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎంతోసేపటిగ్గాని నిద్రాదేవికి నాపై దయరాలేదు. ఎప్పుడో నాకు తెలియకుండానే సుషుప్తి అవస్థలో పడిపోయాను. నేను మామూలు వేళకంటే కొంచెం పెందలాడే లేచి ప్రభాత విధులన్నీ తీర్చుకుని మా మామగారి దగ్గర కూర్చుని వారి వ్యవహార పద్ధతులు, లోకము రీతి, వారు చెప్పినట్టు కొంత గమనిద్దామని వాకిట్లోకి వచ్చేసరికి మా మామగారు ఆ క్షణంలో తమ కుర్చీలో కూర్చోబోతూ నన్ను చూచి, రా నాయనా పార్వతీశం, కూర్చో అలాగా, ఇంకో 2-3 క్షణాల్లో మన గుమాస్తాగారు, వారి వెనుకను పక్షీంద్రులు, పక్షులు కొందరు దిగుతారు. వారి సంభాషణాక్రమం, వచోనైపుణ్యం, పదునైన గడసరితనం చూచి విని ఆనందించు. ఇది ప్రథమ పాఠం. ఇది విజ్ఞానదాయకమూ వినోదకరముగానూ కూడా ఉంటుంది. మధ్యనెక్కడైనా చటుక్కుని నీకు సమాధానం చెప్పవలననే బుద్ధి పుడుతుంది కాని ఆ పని మట్టుకు చేయకు. ఈ రకం మనుష్యుల దగ్గర నిగ్రహం చాలా అవసరం అని వారంటుండగానే గుమాస్తాగారు దయచేసి యజమానికి నమస్కరించి నావేపు ఒక మందహాసం విసిరి అక్కడి కాగితాల కట్టలు కొన్ని తీసుకుని వారి గదిలోకి వారు నిష్క్రమించబోతుంటే ముగ్గురు ముఠా ఒకటి, తరువాత మరో 4-5 వేరే జట్టుగానూ వచ్చి నమస్కరించి సందేహిస్తూ కొందరు నిలబడ్డా తక్కినవాళ్లు సాహసించి కుర్చీలపై సుఖాసీనులయ్యారు. వారిలో ఒకరిద్దరు పెద్ద భూస్వాములున్నా తక్కినవారంతా సామాన్య రైతులో, రైతు కూలీలో అయినట్టు కనిపించారు. అందర్లోనూ కొంత వినయమూ భయమూ కనిపించినా అందర్లోనూ కూడా మనం డబ్బిచ్చి పోషిస్తున్న ఈ ప్లీడరు మన దగ్గరే ఇంత గొప్పలు పోతాడేమిటి అన్న భావం అందరి ముఖాల్లోనూ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా నడమంత్రపు సిరి లక్షణం కాబోలు అనుకున్నాను. ఆంగ్లంలో ద న్యూ రిచ్ అంటారు. ఇంకనక్కడ్నించి మా మామగారు చెప్పినట్టు సుమారు 3 గంటలసేపు అక్కడికొచ్చి ప్లీడర్ గారి సలహాలు అర్థించినవారు, వారికే సలహాలు ఇవ్వబోయినవారు, అడ్డదిడ్డంగా వాదించేవారు, తమలో తాము వాదించుకునేవారు. ఎంతో గడుసుతనంగా మాట్లాడబోయి ప్లీడరుగారు మాటల వల్ల ముఖం బద్దలయ్యేటట్టు బోల్తా కొట్టినవాళ్లు, ప్లీడరుగారు అతి సూక్ష్మమైన వ్యవహార రహస్యమును బయటపెట్టినప్పుడో, లేక తమరు తలలు బద్దలు కొట్టుకున్నా విడగొట్టలేని చిక్కు సమస్యను గోరుతో మీటినట్లు ఒక్క మాటలో ఆయన విడమర్చి చెప్పినప్పుడో వాళ్లందరూ సంభ్రమాశ్చర్యాలతో, వారిదీనమ్మా, ఇంత గడ్డు విషయాన్ని ఈ బేమ్మడు ఒక మాటలో ఇట్టే వాగిపారేశాడు చూశావా, అందుకనే ఆయన పీడరయ్యాడు. ఇప్పటికి 6 నెలల నుంచి మనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. ఎడవ బుర్రలేంటి ఈ మట్టి ముద్దలుగాని, ఈ మాత్రం మనకి తోచకూడదు, లేకండి పోదాం అని అందరూ లేచి నిలబడ్డారు. ఇంతలో గుమాస్తాగారు భూమిలోంచి పైకి లేచినట్టు హఠాత్తుగా ప్రత్యక్షమై అందులో 2 చెరో రెక్కా పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్లి నెమ్మదిగా వాళ్లకాట్టే బాధ కలక్కుండా ప్లీడరుగారి ఫీజు తన మామూలు ఏ నొప్పి తెలియకుండా దంతం ఊడదీసినట్లు వాళ్ల జేబుల్లోంచి తీసుకుని వాళ్లను విడుదల చేశాడు. వాళ్ళు వెర్రిమొహాలేసుకుని, రండేహ పోదాం, శేషారు నిలబోకం ఎలాగైతేనేం, ఈ ఆలకిది సాలు లేగండే అని వీధిలోకి వాళ్ళిద్దరూ దారితీయడంతో ఆ ముఠా అంతా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయారు, సెలవేనా తీసుకోకుండా.
అక్కడున్న ఆ 3 గంటల్లోనూ ఇంకా ఎంతెంతమందో ఎన్నెన్ని రకాలో పెద్దా చిన్నా వర్తకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రకరకాల వారంతా వారి వారి ఇబ్బందులు ఏకరువు పెట్టుకుని ప్లీడరుగారి సానుభూతిని, సలహాను సంపాదించుకుని సంతృప్తితో వెళ్ళిపోయారు. మా మామగారన్నట్లు ఇది చాలా వినోదకరంగానూ విజ్ఞానదాయకంగానూ ఉన్నమాట వాస్తవమే. కొంతసేపైన తర్వాతను మా మామగారు తలవంచుకుని ఏదో వ్రాసుకుంటూ ఉండగా నేను నెమ్మదిగా లేచి క్లాసులో నుంచి పారిపోయే పిల్లవాడిలాగా నెమ్మదిగా లోపలికి జారాను. ఒక అరగంట తరువాతను మళ్లీ భోజనాల దగ్గర కలుసుకున్నాం. ఆయన నవ్వుతూ, "ఏమండి బారిస్టర్ గారు, మీ ప్రథమ పాఠం ఎలా ఉన్నది?" అన్నారు. "చాలా కనువిప్పుగా ఉన్నదండి" అన్నాను. "చాలా సంతోషం. తలనొప్పిగా ఉందని అంటావేమో అనుకున్నాను" అని భోజనానికి ఉపక్రమించి ముగింపయ్యే వరకు వారి ఏ సంభాషణ చేయలేదు. భోజనం చేసి వారి దారిన వారు కోర్టుకు వెళ్లారు. నేనేదో కాలక్షేపానికి పుస్తకం పుచ్చుకుని చదువుతున్న కొంతసేపటికి హఠాత్తుగా పుస్తకం గాలిలోకి ఎగిరి వెళ్లి ఎదర బల్లమీద పడింది. ఏమిటీ వింత అని నేను ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూసేసరికి నా హృదయేశ్వరి చాలా అమాయకంగా నా వెనుకనేదో సవరిస్తున్నట్లు నిలబడ్డది. ఓహో, ఈవిడగారి పనే అనుకుని, "ఏమిటమ్మాయ్, ఈ అల్లరేమిటి? పిన్నా పెద్ద లేకుండాను? నేనెవరనుకుంటున్నావు?" అన్నాను, కనుబొమ్మల మీద కోపము, పెదవుల మీద హాసముతో. "అదే నేను ఆలోచిస్తున్నానండి. ఏదీ కాని వేళ ఇంత సావకాశంగా బైఠాయించిన ఈ ధీరుడెవరా అని ఆలోచిస్తున్నాను" అన్నది. "అలాగేం పాపం, సంతోషించాను. ఇలా దయచేయి" అన్నాను. "ఇంతకూ తమరెవరో సెలవిచ్చారు గారు. పరాయివాళ్లు ఎవరో వచ్చి ఇంత గౌరవంగా దయచేయమని ఆహ్వానించినా వెళ్లే ఆనవాయితీ మా ఇంటా వంటా లేదు. అందుచేత తమరే దయచేయండి" అన్నది. "సరే అయితే" అని గబుక్కున నేను లేచేసరికి నాకంటే తొందరగా తను వచ్చి నా కుర్చీలో చతికిలబడ్డది. "అమ్మ దొంగ" అని మేమేదో పావుగంటో అరగంటో పకపకలతోటి వికవికలతోటి కబుర్లతోటి కాలక్షేపం చేసుకుంటూండగా హఠాత్తుగా నా భార్య ఉలిక్కిపడి నన్ను తప్పించుకుని లోపలికి పరిగెత్తింది. నేను తల ఎత్తి గడియారం చూసేసరికి 3 గంటలైంది. వెధవ గడియారం ఇలా పరిగెడుతుందేమిటి? ఎవ్వరికీ లేని తొందర ఈ గడియారానికేమిటి అనుకున్నాను. ఒక్క మాట అద్దం దగ్గర్నుంచుని నా క్రాపింగ్ సవరించుకుంటూ ఉండగా మా అత్తగారు నెమ్మదిగా లోపలికొచ్చి నిలబడ్డారు. ఎప్పుడూ మామూలు లేనిది వీరిలా ఎందుకొచ్చారా అనుకుని, "అదేమిటి నిలబడ్డారేమిటి? ఇలా కూర్చోండి" అన్నాను. "పర్వాలేదు నాయనా, మా అమ్మాయి వినకుండా ఒక్క మాట నీ చెవిని వేసి పెడదామని వచ్చాను" అన్నారు. అంత మీ అమ్మాయి వినకూడని మాట ఏమిటో అని నాలో నేను అనుకున్నట్లు మెల్లగా అన్నాను. అత్తగారికి వినిపించిందో లేదో తెలియదుగాని, "చూడ్నాయనా, అమ్మాయి వ్యక్తురాలైంది కనుక త్వరగా ఆ తరువాయి తీర్చేసి మీ ఇంటికి తీసుకువెడితే బాగుంటుందని అనుకుంటున్నాను" అన్నారు. ఒక్క క్షణం ఆ తరువాయంటే ఏ తరువాయో అర్థం కాక తికమకపడి ఎలాగో తొందరపడి మా అత్తగారిని అడగకుండా నిగ్రహించుకుని చటుక్కున తెలివి తెచ్చుకుని, "ఈ సంగతి మీ అమ్మాయిని అడగవలసింది పోయి నాతో చెబుతున్నారేమిటి?" అన్నాను. "దాని మొహం దానికేం తెలుస్తుంది, చిన్నతనం కదా" అన్నారావిడ. "నా ఉద్దేశం కూడా అదేనండి. చిన్నతనం కదా, ఇంకో 2-3 ఏళ్లు ఊరుకుంటే దాని చదువు పూర్తవుతుంది, అప్పటికి సరి అయిన పెద్దతనమూ వస్తుంది" అన్నాను. "అదేమిటి, దానికింకా చదివెందుకు? ఈ చదువు చాలదా? మన వాళ్లలో ఇంతవరకు చదివినవాళ్లు కూడా చాలా తక్కువ. ఇంకా పై చదువులెందుకు నాయనా? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా" అన్నారావిడ. "చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు చేయాలని, ఊళ్ళు ఏలాలని ఏమున్నది? నన్నేనా ఏలాలి కదా? మీ అమ్మాయికి చదువుకోవాలనే కుతూహలం ఉన్నన్నాళ్లు చదువుకొనివ్వండి పాపం. మీరన్నట్టు ఇంకో 2 ఏళ్లైనా పోయేదాకా నా కళ్లకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. అందుచేతను మరేమీ తొందర పెట్టవద్దని నా అభిప్రాయం. వయసూ మనసూ ఎదుగుతేనే కాని సంసార బాధ్యతలు పిల్లల నెత్తిన పెట్టడం అంత మంచిది కాదేమోననుకుంటానన్నాను. "నిజమే కావచ్చు. ఆడదానికి ఎప్పటికైనా తప్పనిదే కదా. ఇంతకూ అదేమంత బొత్తిగా చిన్నపిల్ల గనకనా? 15 ఏళ్లు కూడా వెళ్ళవచ్చినాయి కదా, ఇంక ఎన్నాళ్లు చెప్పినాయనా? మనమెలాగో సరిపెట్టుకున్నా లోకం ఊరుకోదు కదా" అన్నారు. "పోనీలేండి, లోకం మన్నేమీ ఉద్ధరించదు. మీ అమ్మాయిని వివాహమాడినది నేను కాని లోకం కాదు కదా. అందుచేతను మన సౌకర్యం మనం చూసుకోవాలిగాని లోకమనేవన్నీ మనం పట్టించుకుని కూర్చుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేము, ఒక్క క్షణము బ్రతకనూలేము. అందుచేతను మీ అమ్మాయిని వెంటనే చదువు మాన్పించొద్దు, కాపురానికి పంపొద్దని నా ప్రార్థన. మీ ఉద్దేశమే మా అమ్మగారూ వ్యక్తపరిచారు. కాని ఆమెతోనూ ఇలాగే అన్నాను. చదువుకొనివ్వండి పాపం దాన్ని" అన్నాను. ఆవిడ ఏమీ అనలేక తల వంచుకుని, "ఏమో నాయనా, ఇవన్నీ నాకేం తెలుసు? మీ మామగారేమంటారో మీ నాన్నగారేమంటారో. మా ఆడవాళ్ల తొందరలు ఇలాగే ఉంటాయి" అని గదిలోంచి నిష్క్రమిస్తుండగా మా ఆవిడ ఫలహారం పళ్ళెం పట్టుకునొస్తూ ఒక మాట తల్లికేసి ఒక మాట నాకేసి ప్రశ్నార్థకంగా చూచి ఒక చిరునవ్వు నవ్వి తల ఊపి మూతి తిప్పి, "ఇంక ఫలహారం చెయ్యండి పాపం" అని పళ్ళెం అక్కడ పెట్టి వెనక్కు వెళ్లబోతున్న దాన్ని రెక్కపట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, "నీతో అత్యవసరంగా చర్చించవలసిన విషయాలు ఫలహారం కంటే మధురాతి మధురములైనవి కొన్నున్నాయి. సావధానంగా చిత్తంతో విను" అని నేను పైమాట చెప్పబోతుంటే, "సారీ,
నాకిప్పుడు సావధానం లేదండి, మళ్ళీ వస్తాలేండి అని ఒక్క పరుగున అవతలికి దాటేసింది. సాయంకాలం మా రాజు దగ్గరకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుని ఊరంతా బలాదూరు తిరిగి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి చేరుకున్నాను. భోజనానంతరం మా మామగారు దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు కోర్టు కబుర్లు కులాసాగా చెప్పారు. నాకు తెలియకుండానే గంటసేపు ఈ బాతాఖాని సాగింది. తరువాత నాకు సెలవిచ్చి మరికొంచెంసేపు వారు కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు. నేను వెళ్లేసరికి మా ఆవిడ నాకు పక్కాగిక్కా వేసి ఏదో గ్రంథకాలక్షేపం చేస్తోంది. నేను వెళ్ళి కూర్చున్న తరువాతను ఒక పావుగంటో అరగంటో ఆ మాట ఈ మాట చెప్పుకుంటుండగా మధ్యాహ్నం ఏదో చాలా అత్యవసరమైన విషయం మాట్లాడవలనన్నారు అన్నది. అదేదో అత్యవసరమైనదే కాని ఈ సమయంలో ప్రస్తావించి చర్చించవలసిన విషయం కాదు. దానివల్ల కొన్ని ఉద్రేకాలు తొందరపాట్లు కలిగే ప్రమాదం ఉంది గనుక ఆ చర్చ రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేయడమైనది. ఇంతటితో కోర్టు కూడా అడ్జర్న్ చేయడమైనది అన్నాను. అయితే సెలవు అని ఆ ముద్దులగుమ్మ నన్ను మురిపిస్తూ ఒక్కసారి నిదానంగా చూసి గిర్రున వెనక్కి తిరిగింది. నేను నా నిగ్రహం మరిచిపోయి 2 భుజాలు పట్టుకుని నా వైపు తిప్పుకుని దగ్గరగా ఎంతో దగ్గరగా లాక్కుని గాఢంగా కౌగిలించుకుని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. ఒక్కసారి నవ్వుకుని ముఖమంతా గులాబీగుచ్ఛంలా చేసుకుని ఉద్రేకాలకి ఉత్సాహాలకి సమయం కాదని సవినీయంగా కోర్టువారికి మనవి చేసుకుంటూ మరొక విషయం కూడా కోర్టువారికి విన్నవించుకుంటున్నాను. నేను అబలను, విశేషించి బాలను కూడాను. శరీరధర్మాన్ననుసరించి వ్యక్తురాలను అయినా నాకింకా వ్యక్తిత్వం రాలేదు. నేనింకా మీ ఎదుట కాకపోయినా మిగతా సమయాల్లో కన్యనే అనుకుంటున్నాను. నాకు చదువుమీద మొదట్నుంచీ ఉన్న వ్యామోహం ఇంకా సంసారం మీదికి మళ్ళలేదు. ఇక నా భవిష్యత్తేమిటి? చదువుకి స్వస్తి చెప్పి సంసారం ప్రారంభించడమా లేక కొంతకాలం ఈ చదువు సాగించడమా అనే మీమాంసలో పడ్డాను. మా అమ్మ, మా బంధుజనం, మిత్రబృందం అందరూ చేసే పనే నన్నూ చేయమని తొందర చేస్తున్నారు. నా చదువు నన్నేమీ ఉద్ధరించదని, నాకెందుకూ ఉపకరించదని జనవాక్యంగా తేలింది. ఈ సందిగ్ధ సమయంలో కోర్టువారి సలహా ఏమిటో తెలుసుకోవాలననే కుతూహలంగానూ ఆదుర్దాగానూ ఉన్నది అని తలవంచుకుని కొంచెం నా మీదకు ఒరిగి నేలమీద బొటనవ్రేలితో రాస్తూ నిలబడ్డది. ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె మీద ఆదరమూ అభిమానమూ, నా భార్యేనా ఈ మాట్లాడుతున్న ముగ్ధ అనే గర్వమూ ఉవ్వెత్తున సముద్ర తరంగంలా లేచింది. సరే, కోర్టువారు సావధానంగా నీ మనవి విన్నారు. సావకాశంగా ఆలోచించి తీర్పు రేపు చెప్పడమవుతుంది అని ఆ ముగ్ధను మళ్లీ నా కౌగిట్లో అదింపట్టి మళ్లీ ఆమె ముఖపద్మం చుంబించి ఎంతసేపో అలాగే కూర్చుండిపోయాను. మాలో ఏ ఒక్కరమూ ఏమీ మాట్లాడలేదు. ఆ నిశీధిలో, ఆ నిశ్శబ్దంలో ఊపిరికూడా విడుస్తున్నానేమో లేదో తెలియని స్థితిలో కాలగమనం కూడా మరిచి అలా ఉండగా కొంతసేపటికి నా కౌగిలి పట్టునుంచి నెమ్మదిగా జారి మాట్లాడకుండా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సరస్వతి. నేనేకాకినై పెళ్ళువికి వస్తున్న భావతరంగములపై తేలిపోతూ తెల్లవారే వరకు నన్ను నేను మరిచి నడుము వాల్చనేనా వాల్చకుండా అలాగే కూర్చుంటే ఇంట్లో ఏదో అలికిడి వినపడి కిటికీలోంచి వస్తున్న వెలుతుర్ని చూచి తెల్లవారిందనే జ్ఞానం కలిగి మామూలు కాలకృత్యాలకి లేచాను. బ్యారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.